హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. సో కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? సొంత పార్టీ పైనే, సొంత పార్టీ ప్రభుత్వం పైనే ఆ పార్టీ నాయకులే విమర్శలు చేయడం, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పటికే కొంతమంది నాయకుల తీరు వల్ల చాలామంది అటు కార్యకర్తలు బాధపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు కూడా చాలామంది బాధపడుతున్నారు. అదేంటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అదే పార్టీని తిట్టడం ఏంటి అని చెప్పేసి దీని గురించి చాలామంది డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇక ప్రతిపక్షాలకు మొత్తం ఇది అయిపోయింది, సొంత పార్టీ నాయకులకే నచ్చలేదు ఆ ప్రభుత్వం చేసేటువంటి పనితీరు అని చెప్పేసి వాళ్ళకి ఒకటి దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో అదే జరుగుతుంది. మనం చూసినాం, కాంగ్రెస్లో కొంతమంది నాయకులు పదవిలో ఉన్నవాళ్ళు మళ్ళా సరే, పదవి రానోళ్ళు కాంగ్రెస్లో ఉండి మాట్లాడితే అది వేరు. పదవిలో ఉంటూ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు సొంత పార్టీ నేతలు. దీంతో ఒక్కసారిగా అధిష్టానం తలలు పట్టుకుంటున్నారు ఈ నాయకుల, ఈ నేతల మాటల వల్ల. ఇటీవల మనం చూసినాం, జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసిండు, బయటికి వెళ్ళిపోయాడు. జగ్గారెడ్డి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలాసార్లు కూడా సొంత పార్టీ పైనే, వారి ప్రభుత్వం పైనే, రేవంత్ రెడ్డి పైన కూడా చాలాసార్లు కామెంట్ చేయడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన నిండు అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రుల పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేసిండు, సొంత పార్టీ నాయకుల పైనే, తన ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేసిండు. శాసన మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి తన సొంత పార్టీ పైనే, ప్రభుత్వం పైనే తాను కూడా విమర్శలు చేసింది. ఇంతమంది ప్రస్తుతం అప్పుడప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి కూడా అప్పుడప్పుడు కూడా అనిరుద్ధ్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన, ఆ ప్రభుత్వం పైనే, ఆ పార్టీ ఎమ్మెల్యేనే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇలాంటి మాటల వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే చాలా మైనస్ జరుగుతుంది. ఇక ప్రతిపక్షాలు అందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు, సొంత పార్టీ వాళ్ళకే నచ్చలేదు పార్టీ, ఇక తెలంగాణ ప్రజలకు ఏం నచ్చుతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు దీని ఒకటి క్యాచ్ చేసుకొని వారిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కోవాలోకి ఒక కొత్త నాయకుడు వచ్చిండు, వారెవరో చూద్దాం ఒకసారి. నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకున్నాను వచ్చిన ఎక్స్ట్రా అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను కాదు చేయాలండి చేసిన ఫోటో లేపి రేపు కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఏమో ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు చెప్తుంటే అది ఎమ్మెల్యే ఫోన్ లేపారండి వీళ్ళు, ఈ అమ్మ దరిద్రం పాడైపోయి. మేము పల్లెనే చేస్తామండి, ఫోన్ ఏమన్నా బజార్లో చేస్తామా తమాషగా చేస్తామా ఏమన్నా, అందరిలా కూడా కాదు కదా. నేను నాకు స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఇంత పైరు చేయి, నాకు అదని చెప్తాం కాదు కదా, ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోతుంది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే, నా నిర్ణయానికి ఎలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల వండుకుంటాము, కూడా వస్తాం బతుకుతాం, ఏముంది అంతకనే మీకు ఒకనాడు వచ్చిన కూడా వస్తాము, ఒకనాడు పోయేదో కూడా పోతాం, ఏమున్నది ఎప్పుడో పోయేది. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి, తీయాలి, మేము ఎవరితో మాట్లాడాలి మేము. చూసిరు కదా, పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. చాలా సీనియర్ నాయకులు ఇటు టీడీపీలో, కాంగ్రెస్లో, అదేవిధంగా బీఆర్ఎస్లో, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో, అన్ని పార్టీలో ఆయన ఉండడం జరిగింది. కీలక బాధ్యతలు వ్యవహరించినటువంటి వ్యక్తి, 20 సార్లు మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది పోచారం శ్రీనివాసరెడ్డికి. సో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఆయన స్పీకర్ కూడా
పనిచేయడం జరిగింది. ఎప్పుడైతే మొన్న 2023లో అధికారం కోల్పోయిందో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ కావడం జరిగింది. సో ఎవరైతే ఇందాక నేను చెప్పానో అటు జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి బాటలోనే తిరుగుబాటు జెండా ఎగరవేయడం జరుగుతుంది మరొక నాయకుడు అని చెప్పుకోవాలి, పోచారం శ్రీనివాసరెడ్డి. నిన్న రాత్రి సమయంలో ఆయన ఒక దగ్గరికి వెళ్ళిండు. సో ఆయనకి ఏదైతే ఒక ఇరిగేషన్ ఉందో ఆ ఇరిగేషన్ వల్ల ప్రజలకు, లక్షలాది ప్రజలకు ఇది న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పగా అది రేవంత్ రెడ్డి ఓకే అని చెప్పినట. అయితే రేవంత్ రెడ్డి ఆ మాట తప్పినని చెప్పేసి ప్రస్తుతం అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి. ఎందుకు ఈ రాజకీయాలు? 20 సార్లు నేను మంత్రిగా పనిచేసిన, 1 గంట కూడా నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేసిన. కానీ ఈ ప్రభుత్వంలో ఇదేందా నాకు అర్థమైతే లేదు. ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎమ్మెల్యే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరానా ఈ మంత్రులు, ముఖ్యమంత్రి? అసలు ఏంది ఇది? ప్రభుత్వం ఉందా రాష్ట్రంలో లేదా అన్నట్టుగా ఆయనే చాలా గట్టిగా మాట్లాడాడు. ఒక్కసారిగా ఈయన చేసిన వ్యాఖ్యలతోని మరోసారి షాక్ గురైంది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా. ఏం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్లో అన్నట్టుగా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక కార్యకర్తలు అయితే చాలా ఏంది అసలు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మేము ఇబ్బంది పడి మేము అందరం కలిసి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని కష్టపడి పార్టీని గెలిపిస్తే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేస్తే ఈ కాంగ్రెస్లో ఈ అంతర్గత విషయాలు, ఈ కుమ్మలాట వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పేసి పాపం కార్యకర్తలు వాళ్ళు బయటికి చెప్పుకోలేక, కక్కలేక మింగలేక అన్నట్టుంది ఈ పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే నాయకుల వల్ల కాదు, అది కాంగ్రెస్ కార్యకర్తల వల్ల. ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల వల్లనే. అంటే ఒక కాంగ్రెస్ అని కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా, ఏ పార్టీ అని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది ఆ నాయకుల వల్ల కాదు, ఆ పార్టీ వల్ల కాదు, ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల వల్లనే. ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. సో తిరుగుబాటు జెండా ఎగరవేస్తాడా మరి పోచారం శ్రీనివాసరెడ్డి చూడాలి. సో రేవంత్ రెడ్డి ఈ ఇరిగేషన్ ఏదైతే పని ఉందో ఇచ్చిన మాట తప్పిండు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడిండు. అసలు ఒక్క మంత్రి కూడా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కూడా వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరాయన, ఎందుకు ఈ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట, నాకు చాలా అసహనం వచ్చిందని చెప్పేసి ఈయన మాట్లాడడంతో ఒక్కసారిగా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరొకసారి బయటకు వచ్చేసినాయి. ఆయన ఒక 20 సంవత్సరాలు మంత్రి కూడా పనిచేసిన అని చెప్పేసి చెప్తా ఉన్నాడు డైరెక్ట్గా. నాకు 1 గంటకు ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేసేటోని, కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు మంత్రులు, ముఖ్యమంత్రులు కానీ. అసలు ఎందుకు ఇది? రాష్ట్రంలో నడుస్తుందా లేదా అసలు ఇది అన్నట్టుగా ఆయనే కాస్త అసహనం వ్యక్తం చేసిండు. కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు కూడా చేయడం జరిగింది. సో మరి ఏం జరుగుతుంది? పోచారం శ్రీనివాసరెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత కూడా వాస్తవానికి గతంలో కనిపించినట్టు కూడా బయట కనిపిస్తాడు ఎక్కువ మనకు పోచారం శ్రీనివాసరెడ్డి. సో మరి పార్టీలో ఇందులోకి వచ్చిన తర్వాత మరి ఆయనకు ఇచ్చేటువంటి గౌరవం కానీ ఇస్తారా అది మనకు తెలియదు. కానీ సో నిన్న రాత్రి సమయంలో ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ పైన అసమ్మతి గలం ఆ పార్టీ నేతలే చేస్తూ ఉన్నారు అనే దానికి మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు నిన్న రాత్రి సమయంలో పోచారం శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది? ఆయన డైరెక్ట్ ఎలిగేషన్ చేస్తున్నాడు, మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, ముఖ్యమంత్రి ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పేసి డైరెక్ట్గా ఆయన వ్యాఖ్యలు చేసిన సొంత పార్టీ పైన. మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏదైనా చర్య తీసుకుంటుందా, లేదంటే అంత పెద్ద సీనియర్ని ఇంత పెద్ద తప్పిదం చేసింది కాబట్టి మరి దాన్ని సరిదిద్దుకొని క్షమాపణ చెప్పి ఆయన ఏదైతే అవసరం ఉందో ఆ పని ఇరిగేషన్ పనులు ప్రారంభిస్తారా లేదా అని చూడాలి. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, కుమ్మిలాటల వల్ల కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ మధ్య కాలంలో చాలా అది మైనస్ కలుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.